బజాజ్ పల్సర్ N160 అలాగే అపాచీ RTR 160 4V కొత్తగా వచ్చినటువంటి UHD ఫోర్కులు కలిగినటువంటి డ్యూయల్ ఛానల్ ABS మోడల్. ఈ రెండింటికి మధ్య చాలా పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది మార్కెట్లో. ఏ వెహికల్ తీసుకోవాలని మీరు కనుక ప్యూర్లీ కన్ఫ్యూజ్ అయి ఉన్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ చాలా నీట్గా షార్ట్ అండ్ క్లియర్గా వీడియో అయితే ఉండబోతుంది అనమాట. అండ్ బిఫోర్ దట్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అండ్ లైక్ చేసే వీడియో చూస్తున్నారు మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఈ రెండు వెహికల్స్కి మధ్య చాలా వరకు సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వాటిని నమ్ముకుంటే మీరు ఈ వెహికల్ తీసుకోవడం అనేది, ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి క్లియర్ అవ్వడం అనేది అంత ఇంపాసిబుల్ అనమాట. సో అందుకే కొన్ని స్పెసిఫిక్ ఏదైతే ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాను. ముందుగా అపాచీ RTR 160 4Vలో మనకి 14.7 Nm టార్క్ అలాగే 17.5 bhp పవర్ కలిగినటువంటి సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి 4 ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తోటి వర్క్ చేస్తుంది అనమాట. N160లో చూసుకున్నట్లయితే మనకి 14.6 Nm టార్క్ 16 PS పవర్ కలిగినటువంటి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి మనకి 2 valve ఇంజన్, అది కూడా ఎయిర్ కూల్డ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ రెండు వెహికల్స్ యొక్క ఇంజన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ టెక్నికల్లీ చూస్తే మీకు ఏమనిపించింది? అపాచీ RTR 160 4V అద్భుతమైనటువంటి స్ట్రీట్ ఫైటర్ అనమాట. మీరు సిటీ కమ్యూట్ చేయడానికైనా, లాంగ్ రైడ్ చేయడానికైనా, అగ్రెసివ్గా నడుపుకోవడానికైనా సరే ఇది చాలా మంచి వెహికల్. దట్టు ఇది 146 kgs వెయిట్ తోటి వస్తుంది. మనకి బజాజ్ పల్సర్ N160 156 kg. పెద్ద పర్ఫార్మెన్స్ అలాగే తక్కువ వెయిట్ ఉండటం వల్ల నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని మీరైతే నోట్ చేయగలుగుతారు. లాంగ్ రైడ్కి వెళ్ళినా, సిటీలో మీరు కమ్యూట్ చేసేటప్పుడు, అగ్రెసివ్ నోట్లో నడిపేటప్పుడైనా సరే మీకు అపాచీ RTR 160 4V నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. మీ ప్రయారిటీ అనేది ప్యూర్లీ పర్ఫార్మెన్స్ అయితే, ఇంజన్ అయితే మాత్రం మీరు హ్యాపీగా అపాచీ RTR 160 4V UHD డ్యూయల్ ఛానల్ ABS మోడల్ని అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ పల్సర్ N160 యొక్క ప్రైస్ 1,66,000 రూపాయలు. ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం. 1,000-2,000 అటు ఇటుగా ఉండొచ్చు. అపాచీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,76,000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక 10,000 అనే స్ట్రిక్ట్లీ మ్యాటర్ అనుకున్నట్లుగా అయితే మీరు హ్యాపీగా N160 అయితే తీసుకోండి. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది లిటిల్ స్లైట్లీ తక్కువగా మనకి N160లో ఉంటుందన్నమాట. లిటిల్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది N160లో. అపాచీలో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కాబట్టి దానికి తగ్గ ఆఫ్కోర్స్ మీకు ఆయిల్ కూలింగ్ కూడా ఉంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ 2 valve ఇంజన్, ఎయిర్ కూల్డ్, సో మెయింటెనెన్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో దాన్ని బట్టి మెయింటెనెన్స్ పరంగా కూడా మీరు తక్కువ మెయింటెనెన్స్ ఇచ్చేది కావాలనుకుంటే N160, మెయింటెనెన్స్ ప్రాబ్లం కాదనుకుంటే అపాచీ మీరు తీసుకోవచ్చు. ప్రైస్ అయితే మాత్రం 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. 10,000 రూపాయలు అనేది మీ బడ్జెట్ను మీరైతే మాత్రం చూసుకొని, మీకు బడ్జెట్ ప్రాబ్లం అనుకున్నట్లుగా అయితే N160 తీసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అండ్ బడ్జెట్ మ్యాటర్ కాదనుకున్నట్లుగా అయితే, పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ మ్యాటర్ అనుకున్నట్లుగా అయితే ఆబ్వియస్లీ ఆ 10,000 చూసుకొని అపాచీ RTR 160 4V తీసుకోండి. ఇది కంప్లీట్లీ మీ యొక్క డెసిషన్ అన్నమాట. సో బడ్జెట్ ఇష్యూ అయితే మాత్రం. ఇక నెక్స్ట్ సీట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కీ ఫ్యాక్టర్ అన్నమాట. సీట్ అనేది ఒక బైక్ కొంటున్నామంటే దాని మీద కూర్చోవాలి అండ్ ఫ్యామిలీ కూడా కూర్చోవాలి. సో ప్రాబ్లమాటిక్గా ఉండకూడదంటే సీట్ చాలా కంఫర్టబుల్గా ఉండేది చూసుకోవాలి. సో మనకి అపాచీ RTR 160 4Vలో సింగిల్ సీట్ ఉంది. మనకి N160లో స్ప్లిట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ స్ప్లిట్ సీట్ కంటే సింగిల్ సీట్ అనేది కాస్త కంఫర్ట్ ఉంటుంది. సో కంఫర్ట్ సైడ్ ఫ్యామిలీకి బాగుండేది నాకు తెలిసి అపాచీ RTR 160 4V. సో మీరు మీ పర్సనల్ రైడ్స్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ దాకా వస్తే ఫ్యామిలీ డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కి మీతో పాటు కూర్చుంటుంది అనమాట. కొంచెం ఇబ్బందే, నేను కాదన్ను. 2 కిడ్స్ ఉంటే అలాంటి పిల్లల్ని ఎక్కించుకునే సిచ్యువేషన్స్ దాకా తీసుకెళ్ళొద్దు, రెండూ పనికిరావు. బట్ మీరు అండ్ మీ వైఫ్ యంగ్ ఫ్యామిలీ అయితే అపాచీ RTR 160 4V హ్యాపీగా కూర్చోవచ్చు. సో ఒక కిడ్ ఉంటే మేనేజ్ చేయొచ్చు అపాచీ మీద, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ సైడ్ ఉంటుంది సింగిల్ సీట్ కాబట్టి. అండ్ ఇక్కడ స్ప్లిట్ సీట్ కంప్లీట్లీ మీకు, మీ గర్ల్ ఫ్రెండ్కి, అలాగే మీకు మీ వైఫ్కి అయితే కంఫర్ట్ ఉంటుంది. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కాస్త అగ్రెసివ్ సైడ్ ఉంటుంది అనమాట N160. సో ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకునే వెహికల్ అయితే ఇది. సో పర్సనల్ యూసేజ్ కోసం అయితే N160. సో కొంచెం ఆల్ ఇన్ వన్ పర్పస్లోకి వెళ్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ దొరికింది అండ్ ఫ్యామిలీకి కూడా బాగుంది. సో ఫ్యామిలీకి బాగుంటే ఆటోమేటిక్గా సింగిల్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఆ విషయానికి వస్తే అపాచీ సో మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మీ పర్సనల్ రైడ్స్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఇది కొంచెం పైన ఉందని చెప్పొచ్చు అపాచీ RTR 160 4V. ఇక లుక్స్ గురించి మాట్లాడాలి. లుక్స్ అయితే మాత్రం నేనైతే కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట, N160 నాకు బాగా నచ్చుతుంది. సో లుక్స్ అయితే చాలా అగ్రెసివ్ ఉంటుంది. సో MT-15 నాకు నచ్చడం వల్ల ఏమో తెలియదు. సో అలాంటి లుక్లో ఉండటం వల్ల నాకు N160 చాలా బాగా ఇష్టం. చూడటానికి వెహికల్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎక్కడ నుంచి చూసినా కానీ చాలా అగ్రెసివ్ ట్యాంక్ కౌల్స్ తోటి అండ్ ఫ్రంట్లో ఒక మంచి యానిమలిస్టిక్ ఫేస్ కట్ తోటి నాకు ఒక మంచి లుక్ కలిగినటువంటి, రోడ్ అపీరెన్స్ కలిగినటువంటి బైక్గా నాకు N160 నచ్చుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్.
సో లుక్స్ అనేది మీ అకార్డింగ్ టు మీ స్టైల్ అండ్ టేస్ట్ని బట్టి మీరు నచ్చింది తీసుకోవచ్చు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను, ఎందుకంటే మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి నా ఒపీనియన్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి. ఇక కొన్ని మైనర్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. సో బండి యొక్క వెయిట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ 146 kgs అపాచీ ఉంటుంది. దీంట్లో మేబీ తక్కువ ఉండటానికి కారణం ఫ్రంట్లో 270 మిల్లీమీటర్ల పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 200 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది అనమాట. ఇక ఫ్రంట్లో దీనికి వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ N160లో చూసుకున్నట్లయితే 300 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఫ్రంట్లో ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో N160కి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 130/70 అయితే ఉంటుంది అనమాట. సో రెండు కూడా డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తున్నాయి, USD ఫోర్కులతో వస్తున్నాయి అనమాట. సో మీకు ఇక్కడ గమనించినట్లయితే సో మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ సైజ్ అనేది బెటర్గా N160లో ఉంది. టైర్స్ కూడా ఫ్రంట్ టైర్ కూడా మనకి బెటర్గా N160లో ఉంది. సో రోడ్ గ్రిప్ ఆబ్వియస్లీ మీకు N160లోనే జరుగుతుంది. కమ్యూనికేషన్ వైజ్ అయితే మాత్రం మీకు బైక్లో డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఆబ్వియస్లీ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. టెక్నాలజీ వైజ్ రెండు కూడా అప్ టు డేట్ అయితే ఉన్నాయి. సో ఫీచర్స్ వైజ్ కూడా రెండు అప్ టు డేట్ అయితే ఉన్నాయి. సో నేను మేజర్ కాంపోనెంట్స్ని అయితే మీ ముందైతే ఉంచాను. సో వీటిని బట్టి డిసైడ్ అవ్వండి, మీకు నచ్చిన వెహికల్ అనేది ఏదనేది క్లియర్గా తీసుకోండి. సో అక్కడ ఉన్న విషయాల గురించి నేను చాలా క్లియర్గా చెప్పాను అయితే నేను అనుకుంటున్నాను. సో ఒకటి ప్రైస్ ఎక్కువ, ఒకటి 10,000 రూపాయల ప్రైస్ తక్కువ, ఒకటి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ, ఒకటి ఇంజన్ పర్ఫార్మెన్స్ స్లైట్లీ తక్కువ. సో ఒకటి మెయింటెనెన్స్ ఎక్కువ, ఒకటి మెయింటెనెన్స్ తక్కువ, ఒకటి ఫ్యామిలీకి బాగుంటుంది, ఇంకోటి ఫ్యామిలీ కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. అండ్ బ్రేకింగ్ అండ్ ఏదైతే డిస్క్ బ్రేక్స్ వైజ్ కూడా ఒకటి కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒకటి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని కొంచెం ఫ్రంట్ తీసుకొచ్చి మిగిలిన నార్మల్ బేసిక్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వెహికల్ ఏందనేది మీ కంటి ముందు అపియర్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఇది ఈ రెండు వెహికల్స్ మీద మన కంపారిజన్. సో ఈ కంపారిజన్లో మీకు క్లియరెన్స్ దొరికిందని అనుకుంటున్నాను. ఒకవేళ దొరకనట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, డైరెక్ట్గా అక్కడ ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. అండ్ ఈ రెండింటిలో మీకు ఏ వెహికల్ అంటే ఇష్టం అండ్ మీరైతే ఏ వెహికల్ కొంటారో లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిన ప్రోస్ అండ్ కాన్స్ రెండింటిని కూడా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.